ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభువైన యేసయ్య నామములో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఇలా లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతగానో కృప అనుగ్రహించారు. ప్రార్థన చేసుకుని లైవ్ని ప్రారంభించుకున్నాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన నాయన, మీ దయకే వందనాలు. ఈ దినాన్ని చూడడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభు. అనేక దినాన్ని చూడలేకపోయారు నాయన. మీ యొక్క దయను బట్టి, మీ కనికరాన్ని బట్టి, కృపను బట్టి క్షేమంగా ఉన్నాం. మా కుటుంబాలతో మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఎంతమంది లైవ్లోకి వస్తున్నారు, ఎంతమంది ప్రపంచ నలుమూలల ప్రభు, ఎంతమంది తెలుగు ప్రజలు లైవ్లోకి వస్తున్నారో వారందరూ దీవించబడాలని మా ఆశ. ఈ లైవ్ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు రక్షింపబడాలి తండ్రి. మరి రాత్రి లైవ్ని దీవించమని, మేము పాడుతున్న పాటలో, ఆరాధనలో, వాక్య పరిచయంలో మీరు మీ నామాన్ని కనపరుచుకోమని, ప్రతి ఆటంకమును తొలగిపోమని యేసు నామములో బంధిస్తున్నాను. బ్లెస్ ఎవ్రీ పర్సన్ లార్డ్, గివ్ యువర్ గ్రేస్ టు ఎవ్రీ వన్ లార్డ్. మా ప్రార్థన ఆలకించారు, మీకు వందనాలు. యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరికీ మరి వచ్చిన పాట స్తోత్రము, స్తుతి స్తోత్రం, వేలాది వందనాలు అనే పాట పాడదాం. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కల్గునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడు స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కల్గునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడు స్తుతి స్తోత్రము. పాడదాం. యేసయ్యా, 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 యేసయ్యా. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపము ఇచ్చెను. యేసనా రక్షణ, యేసనా నిరీక్షణ. ఆమేన్. యేసనా రక్షణ, యేసనా నిరీక్షణ. యేసయ్యా, 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 యేసయ్యా. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కల్గునుగాక నీకే మహిమ, ఎల్లప్పుడు స్తుతి స్తోత్రము. యేసయ్యా, 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 యేసయ్యా. Praise the Lord. యేసయ్యా, 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 యేసయ్యా. Praise the Lord. Hallelujah. పిల్లలు అలాగే కళ్ళు మూసుకుంటే కొన్ని నిమిషాలు, ఫ్యూ మినిట్స్ ప్రభుని కనపడదాం, యేసయ్యని మహింపడదాం. దేవుని వాక్యం చెప్తుంది, మరి దేవుని మహింపరచడం, స్తుతించడం అనేదట అది ఎంతో గొప్ప ధన్యత, గొప్ప భాగ్యము అని దేవుని వాక్యం రాయబడింది. మరి స్తుతించడం ఎంతో మరి మంచిది, అది మనోహరము, స్తోత్రం చేయటం ఒప్పిదం అని రాయబడింది. స్తుతి చేయటం యథార్థవంతుడికి శోభస్కరం అంట. సో లెట్స్ ప్రైజ్ గాడ్ ఫర్ సమ్ టైమ్. నాతో కలిసి కొన్ని నిమిషాలు ప్రభుని కనపరచాలి. లెట్స్ ప్రైజ్ గాడ్. ప్రియులారా, ఈ సంవత్సరం చివరి దినాల్లో మనం ఉన్నాం. అనేక మంది ఈ సంవత్సరాన్ని, ప్రియులారా, కొత్త సంవత్సరం చూడలేకపోయారు. చాలామంది గతించిపోయారు. ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం దేవుని కృప. కెన్ యూ వర్షిప్ గాడ్? కెన్ యూ ప్రైజ్ హిమ్ ఫర్ ఎ మూమెంట్? రిమెంబర్ ఎవ్రీథింగ్ వాట్ హీ హాస్ డన్ ఫర్ యూ. మెనీ థింగ్స్ హీ హాస్ డన్, unthinkable or otherwise unexpressible, uncountable things he has done for you and for me. What we are, మనం ఏమి, అసలు మనం
ఏమై ఉన్నాం? వీఆర్ నథింగ్ కదా, వీఆర్ నథింగ్ బట్ హిస్ గ్రేస్. ఆయన కృప ద్వారా నథింగ్ బట్ హిస్ గ్రేస్. లెట్స్ ప్రైజ్ హిమ్, ప్రైజ్ హిమ్, praise him. Praise him in the morning, praise him in the noontime. Praise him, praise him, praise him in the sun goes down. Love him, love him, love him in the morning, love him in the noontime. Love him, love him, love him if the sun goes down. Serve him, serve him, serve him in the morning, serve him in the noontime. Serve him, serve him, serve him if the sun goes down. Praise him if the sun goes down. We give you all the glory and honor. Let's all praise together. Come, let us praise God. Thank you, Lord. ఇప్పుడు నువ్వు ఆరాధిస్తుండగా గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు స్తుతుల మీద ఆసీనుడై ఉండే దేవుడు ఈ రాత్రి నీ స్తుతుల మీద, నా స్తుతుల మీద ఆసీనుడై ఉన్నారు. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఎక్కడ ఆ ప్రపంచ నలుమూలలో ఎక్కడ నువ్వు ఆరాధించిన, ఎక్కడి నుంచి నువ్వు ఆరాధించిన, మాతో కలిసి ఆరాధిస్తుండగా you will see the presence of God. Thank you, Lord. Thank you, Lord. Miracles, wonders, mighty things will be happened. నువ్వు ఆరాధిస్తున్న గొప్ప కార్యాలు ప్రభు ఈ రాత్రి చేయబోతున్నాడు. Thank you, Lord. Jesus, name above all names, beautiful Savior, glorious Lord, Emmanuel, God is with us, blessed Redeemer, living word. Thank you, Lord. Thank you, Lord. Then sings my soul, my Savior God, to thee. How great thou art, how great thou art, how great thou art, how great thou art, how great how great thou art. Yes, Lord, how great thou art. We give you all the praise. Every knee shall bow, every tongue confess that the Lord Jesus is Lord. Amen. Praise the Lord. యేసే ప్రభువు అని ప్రతి నాలిక ఒప్పుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ప్రతి నోరు తెరవబడాలి, ప్రతి మోకాలు యేసయ్య ముందు వంగాలి. ప్రైజ్ గాడ్, గ్లోరీ టు గాడ్. ఎస్, యూ కెన్ సీ, ఇప్పుడే చూస్తావు దేవుని సన్నిధి. యూ కెన్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రైట్ నౌ. ఓ, రిసీవ్ యువర్ మిరకల్ మై బ్రదర్, మై సిస్టర్, రిసీవ్ యువర్ మిరకల్ రైట్ నౌ. థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి దేవుడు నాయన. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, దయగల దేవా, ఈ రాత్రి ఇలా ఆరాధించడానికి నేను, నా ఇంటి వారు, ప్రభా, నా తండ్రి ఇంటి వారు, మేమందరం ఇలా ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి ఉన్నారు. ప్రభా, నేను ఆరాధించే ధన్యత, భాగ్యం మాకు ఇచ్చాను. సజీవులే కదా నేను స్తుతిస్తాను. మృతులను, మౌన స్థితులను దిగిపోవారు నేను స్తుతింపరయ్యా. అయ్యా, మొన్న నేను స్తుతిస్తుందా అయ్యా. ఈరోజు సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ ప్రొవైడెడ్. మీరు మాకు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి వందనాలు ప్రభు. మీరు మాకు ఇచ్చిన ప్రతి మేలుని బట్టి, ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను తాకండి, ప్రతి బిడ్డను దీవించండి. మరొకసారి ప్రభా, లైవ్ మీ చేతికి అప్పగిస్తాను. నాయన దాసుడు ప్రభా, నాన్నగారు డాడీ వాక్యం చెప్తుండగా మీరు నీ ప్రజలతో మాట్లాడి అందరి హృదయాలు తాకమని, నీ బిడ్డలతో మాట్లాడమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచూ ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.
ఈ సమయంలో దేవుని దాసులు పాస్టర్ పరమానందం గారు, మై ఫాదర్, మనతో ఉండడం ఎంతో ఆశ్చర్యం. మీరు అయితే దేవుని సేవకు దేవునికి వాక్యాన్ని అందిస్తారు. యు వాంట్ దిస్? ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో మీతో కలిసి ప్రభుని స్తుతించడం దేవుని నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని క్లుప్తమైన సందేశాన్ని మీతో పంచుకుంటాను. చాలా సమయమైంది. చిన్న ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి సమయంలో నాయనా, నా ప్రభువా, మీ పాద దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చారు. వందనాలు. చిన్న వాక్య భాగాన్ని మేము జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభావ మీ సన్నిధి మాకు తోడుగుంచండి. ఎంతమంది ఉంటున్నారో ఆన్లైన్లో ప్రభావ అందరినీ దీవించి భయం పొందండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినైనా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యం మమ్మల్ని ఆశీర్వదించండి. వెంటనే బిడ్డలను మీ వాక్యాన్ని మీ కృపగా అప్పగిస్తున్నాను. మీకే మహిమ చెల్లిస్తూ మీ నడిపింపు దయచేస్తూ వేడుకుంటూ యేసు క్రీస్తు ప్రభు నామములో మా ప్రార్థన స్తుతులతో సమర్పించుకొని వేడుకున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 14 చదువుకుందాం. 14 వచనం. లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును కాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. ఈ స్తోత్రం ఎవరు చేస్తారంటే పరలోక సైన్య సమూహము గాబ్రియల్ దూతతో కలిసి యేసు ప్రభు వారు జన్మించిన తదనంతరం ఈ గొప్ప వాగ్దానాన్ని ప్రకటించడం మనం చూస్తాం. మనం ఎప్పుడైతే దూతగారు వచ్చి దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అని క్రీస్తు అని ఎప్పుడైతే చెప్పబడిందో ఆ విని వెంటనే ఎప్పుడైతే సైన్యములకు అధిపతి అయిన దేవుడు ఈ భూమి మీద నరుడిగా ఎప్పుడు జన్మించాడో వెంటనే ఆ సైన్య సమూహం అంతయు కూడా ఆయన రాకను వెల్కమ్ చేస్తూ ఆ సైన్య సమూహం అంతా కూడా దూతతో కలిసి ఈ పాట పాడతారు. చూడండి ఎలా స్తుతిస్తారు. ఏమన్నట? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఇవాళ ఆయన కృష్ణులైన మనుషులకు భూమి మీద సమాధానం మాట కొన్ని మాటలు మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను నేను. ఇవాళ మనం దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందరికీ కాదు, ఎవరైతే ఇష్టలుగా ఉంటారో వాళ్ళకే సమాధానం. మనకి హెబ్రీ 11:5 చూస్తే లేక 6 చూస్తే ఏ మాట ఉంటుంది మనకి. హెబ్రీ 11:6 చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. ఎవరు దేవునికి ఇష్టలండి? విశ్వాసము కలిగిన వారు. ఏమని విశ్వాసం కలిగిన వారు? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి నరుడుగా జన్మించాడు. కన్య మరియ గర్భంలో జన్మించాడు. నా పాపాల కోసం శిలువను మోసాడు, రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. లేచి పరలోకం వెళ్ళిపోయాడు మేఘం మీద. త్వరగా మళ్ళా రాబోతున్నాడు నా కొరకు అని ఎవరు విశ్వసించి ఆయనకు సిద్ధపడుతున్నారో వారే విశ్వాసము కలవారు.
దేవునికి ఇష్టలు, విశ్వాసం కలిగిన వారు దేవునికి ఇష్టం అని చెప్పి మనం చూస్తున్నాం. మనం ఇంకా చూస్తే ఎవరు దేవునికి ఇష్టలు, ఎవరికి సమాధానం చేస్తే 51వ కీర్తన గ్రంథంలో 51వ కీర్తన 16వ చూద్దాం. 16 వచనం 16 చదవండి. నువ్వు బలిని కోరువాడు కావు, కోరి నీళ్ళని నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలండి. ఎవరు విరిగి నలిగిన మనస్సు కలిగి ఉంటారో వారే దేవునికి ఇష్టలు. అలాంటి మనస్సు ఏదైనా మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇంకా పాత నిబంధనలో చాలా బలు అర్పించే చాలు, ఇంకా బలులు వద్దు, ఇంకా బలులక్కర్లేదు. మరి ఏం కావాలి ప్రభు అంటే ఏమంటాడు ఆయన? విరిగి నలిగిన మనస్సే నాకు ఇష్టమైన బలు. ప్రియరా, ఇష్టలైన వారికి భూమి మీద సమాధానం వద్దు ప్రభు అన్నాడు. బలులు వద్దయ్యా, బలులు వద్దండి. చూడండి 40వ కీర్తన 6వ వచనం చదువుకో. 40వ కీర్తన 6వ వచనం. ఈ వరకు చూడండి. 40వ కీర్తన 6వ వచనం. బలులైనను నైవేద్యమైనను నువ్వు కోరుటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైన నీవు తెమ్మనలేదు. బలులు కోరటలేదు. దేవుడు తెమ్మలేదట. బలుకి దేవుడు ఇంకా ఆపేయడు. ఆఫరింగ్స్ ఆపేయండి. ఇంకా బళ్ళు అర్పించడం మానేయండి. నేను వెక్స్ అయిపోయాను బళ్ళు వల్ల. మరి ఏం కావాలి ప్రభు అంటే ఏమంటాడంటే ఇక్కడ నీవు నాకు చెవులు నిర్మించావు. బలుడు తెమ్మలేదు కానీ నీవు నాకు చెవులు నిర్మించావు. చెవులు ఎందుకు? దేవుడి చెవులు ఎందుకండి? చెవులు అంటే చెవులు కదండి. ఇంగ్లీష్ ఉంటుంది రెస్పాన్సివ్ ఇయర్. అంటే ఆయన మాటను స్పందించే చెవు కావాలి. అంటే మాట వినే చెవులు కావాలి. అంటే బలుడు అర్పించడం కంటే మనం చూస్తాం పిల్లరా, మరి మొదటి సమయాల గ్రంథంలో మనం చూస్తాం బలుడు అర్పించడం అంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. కాబట్టి ప్రేమ దేని పెట్టారు దినాన్న మాట వినేవాడు కావాలండి. దేవుని మాట వినేవాడు కావాలని దేవుడు కోరుతున్నాడు. అంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలేని మనుషులు భూమి మీద సమాధానం. మాట వినేవారు కావాలండి. ఆయన వాక్యం వినేవారు కావాలండి. మీరు మీ యెహోవా వాక్కు శ్రద్ధగా విని వారిని అనుసరించబడి చేసిన ఐగుప్తులకు రోగాలు ఏది మీకు రానవను, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే. చూసారా, మాట వింటే ఆయన స్వస్థపరుస్తాడు. వినండి ప్రియరా, వినటం వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు దేవుడు. కనుక ఈ దినాన్ని ప్రేమ దేవుడు బిడ్డారా, దేవుని మాట వినుట మనకి ఎంత ఆశీర్వాదం అంటే. అంచేత విశ్వాసం గలవారు దేవునికి ఇష్టలు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం. ఇంకో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. హెబ్రీ 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసాన్ని బట్టి హనోకు మరణం చూడకుండాట్లు కొనుకోబడను. అతడు కొనుకోబడక మునుపు దేవునికి ఇష్టడైనని సాక్ష్యము పొందను. చూసారా, హనోకు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి అతడు పిల్లలు గమనించండి, ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి దేవుడిని ఆశీర్వదించాడు. హనోకు దేవునికి ఇష్టడు గమనించండి. ఇవాళ హనోకు దేవునికి ఎందుకు ఇష్టడుగా ఉన్నాడు? కొన్ని మాటలు చూపిస్తాను. హనోకు దేవుని యందు విశ్వాసం ఇచ్చినవాడు. ఇంకా చూస్తే ఆదికాండం 5వ అధ్యాయం చూస్తే ఇక్కడ మనకు కొన్ని మాట కనిపిస్తాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో మరి హనోకు కోసం మనకు కొన్ని మాటలు చూస్తాం. 22 నుంచి 22 నుండి హనోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. 365 ఏండ్లు హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయాను కనుక అతడు లేకపోయాను. దేవునికి స్తోత్రం. హానోకు దేవునికి ఇష్టడు. ఎందుకు ఇష్టడు చెప్పంటారా? హానోకు దేవునితో నడిచిన వాడు. చూడండి, మనం దేవునితో నడవాలండి. వారే దేవునికి ఇష్టడు. ప్రభు అంటారు అబ్రహాముతో 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయంలో
మొదటి వచ్చిన అబ్రహాము నేను సర్వశక్తి గల దేవుడు కనుక నా సన్నిధిలో నడుచుచు నిందారహితంగా ఉండు, నీకు నాకు మధ్య నా నిబంధన నియమిస్తాను, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందిస్తాను. చూస్తారా, వాక్ ఇన్ మై ప్రెజెన్స్ బ్లేమ్లెస్. నా సందులో నీవు నిందారహితంగా నడిస్తే నీకు నాకు నా నిబంధన నియమిస్తాను. బైబిల్లో చాలా మంది నిబంధన చేసిన దేవుడు. ఎవరితో నిబంధన చేసిన వాళ్ళు అందరూ దీవించబడ్డారండి. చూస్తారా, నిందారహితంగా నడిస్తే మనతో నిబంధన చేస్తాడు దేవుడు. ఆయన మాట తప్పని వాడైనా వింటున్నావా? అలాగే హనోకు విషయం చూస్తే హనోకు దేవుడితో నడిచిన వాడండి. అంటే పని పాటు లేకుండా ఉద్యోగం సద్యోగం లేకుండా ఆయన మామూలు నడిచాడు అనుకున్నారా? లేదండి. ఆయన కుమార్తెలను కొంటూ చూసారా, కుమార్తెలు కొంటూ ఆయన దేవుడితో నడిచాడండి. అంటే భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. ఆ దినాల్లో వ్యవసాయం ముఖ్య వృత్తి. వ్యవసాయం చేసుకుంటున్నాడు, పిల్లలు పోషిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అండి. అన్నీ చేస్తున్నా కూడా దేవునితో ఆయన నడుస్తున్నాడండి. చూసారా, నడుస్తున్నాడండి. వినండి, నడుస్తూ ఉండి కూడా ఎలా నడుస్తున్నాడంటే దేవుడి సందులో నిందారహితంగా నడుస్తున్నాడు, దేవునికి ఇష్టడుగా నడుస్తున్నాడు. కాబట్టి గమనించే పిల్లరా, దేవుడు ఆయన ఇష్టడు కనుక ఆయన తీసుకొని వెళ్ళిపోయేటండి. అంటే మరణం చూడకుండానే పిల్లలు గమనించండి, దేవుడు హనోకుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ విషయం చెప్తున్నట్టు మీకు నేను ఇది ప్రభు యొక్క రాకడ దినాల్లో ఉన్నాం. ప్రభు రాకడలో కడబర మోగుతుంది. మోగినప్పుడు మృతులు లేస్తారు. పిల్లరా, సజీవులుగా మనమైతే మారిపోతాం. క్షణంలో కొనరపట మారిపోతాం. మనం కూడా మేఘాల మీద ఏలియా వలె హనోకు వలె దేవుడు తీసుకువెళ్ళిపోతాడండి. ఆ గడిలో ఉన్నాం కనుక మనం కూడా పిల్లరా ఈ దినాల్లో ప్రభుతో మనము నడవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. ప్రభుత్వం నడవాలంటే మనం నడవాలండి. ఎలా నడగలం? ప్రభుత్వం నడవంటే అర్థం ఏంటండి? దేవుని చేత నడిపించబడుట. రోమా 8:14 చదువుకుందాం. రోమీయుల పత్రిక 8:14 వాక్యం ఏం చెప్తున్నాడు? రోమా 8:14 ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవునికి కుమారుడు అండి. అంటే దేవుడి చేత నడవడం అంటే అర్థం ఏంటన్నమాట? దేవుని ఆత్మ చేత నడిపించబడ్డవండి. దేవుని ఆత్మతో నడిపించబడే వరంగా ఉండాలా. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. సంభవ సంగతులు ఆయన బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని సర్వసత్యములకి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీద మీరు శక్తి పొందుకుంటారు. మీరు నాకు సాక్షులై ఉంటారు. దేవుడు బూదికి అంతా వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు. వినండి, మనం పరిశుద్ధాత్మ దినాల్లో ఉన్నాం. ప్రభు వచ్చే దినాల్లో ఉన్నాం. ప్రభు అన్నారు, ఎవడన్నా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు వాడు. క్రీస్తు ఆత్మ కలిగిన వారి కోసం, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగిన వారి కోసం, వీరా పరిశుద్ధంగా జీవించే వారి కోసం ఆయన రాబోతున్నాడు. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె కోసం రాబోతున్నాడు. ఈనాడు మనము ప్రభుత్వం నడిచే వారంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే దేవుడు అన్నాడు, నీవే పెండ్లి కుమార్తె సంఘం ఉంటావు, ఎత్తబడే గుంపులో మనం ఉంటామండి. వినండి పిల్లరా, వినండి. అందుకే ప్రభు అంటున్నాడు, ప్రకటన గ్రంథం అంటాడు ఆయన, ఇదిగో త్వరగా వస్తున్నాను. నీతిమంతుడు ఇంకాను నీతిమంతుడిగా ఉంటాడు, పరిశుద్ధుడు ఇంకాను పరిశుద్ధుడిగా ఉంటాడు. పరిశుద్ధుడు మనం పరిశుద్ధుల నుంచి వెనక్కి వెళ్ళకూడదండి. పరిశుద్ధులు మనము ఇంకా పరిశుద్ధులకు వెళ్ళాలి. నీతిమంతుడు ఇంకా నీతిమంతులకు వెళ్ళాలండి. మరొకటి జ్ఞాపకం చేస్తాను, యోధా పత్రికలో ఒక అధ్యాయం ఉంటుంది. అందులో 20 చదువుకుంది 20 వచనం. యోధా పత్రిక 20 వచనం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కోసం చూడండి ప్రియులారా, ఎలా ప్రార్థన చేయాలటమ్మా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలట. ఏ పరిశుద్ధ అంటే అతి పరిశుద్ధమైన ఆత్మ జీవితాన్ని కట్టుకోవాలండి. విశ్వాసి మనం రక్షణ పొందేవారైతే పిల్లరా, మనము లోకంలో నుండి మార్గంలోకి వచ్చాం. ఏసే మార్గంలోకి వచ్చాం. మార్గంలో నుండి సత్యములోకి వెళ్ళాలా, సత్యములో నుండి జీవములోకి వెళ్ళాలా. అంటే పిల్లరా, అంతేగాని సత్యములో ఉన్నవారు లోకంలోకి వెళ్ళకూడదు, లోకంలో పాపాలకు పడడానికి వెళ్ళలేదు. పరిశుద్ధాత్మ మనము నడిపించబడాలండి. పరిశుద్ధాత్మలు నడిపిస్తాడండి. ఆయన ఆత్మ లేనివాడు ఆయనవాడు కాడు అన్నాడు కనుక దినాన్ని పిల్లరా, హనోకు వేళ మనం దినాన్న ప్రభు యొక్క పిల్లరా ప్రభు చేత నడిపించబడే వరంగా మనం ఉండాలండి. అప్పుడు దేవునికి ఇష్టంగా మనం ఉండగలమండి. అంటే దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ మనకు కలిగిన వాడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు పరిశుద్ధాత్ముడు. ఈనాడు గమనించండి, మన శక్తి చేతనైనను మన బలము చేతను కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారానే కార్యములను ఆయన జరిగిస్తాడండి. పరిశుద్ధాత్మ ద్వారానే కార్యం జరిగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు దినాన్న.
ఉంటున్నావా? ఆత్మ ద్వారానే కార్యం జరిగిస్తాడండి. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు ఎరుకో గోడని కూల్చినాడు. పరిశుద్ధాత్మ ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు జరిగిస్తాడండి. ప్రభు అన్నాడు ఓ గొప్ప పర్వతమాని ఏమాత్రపు దాన్ని నువ్వు చదురుమైపోతావు. నీ ఎదురుకుంటే పెద్ద గొప్ప పర్వతం ఉందేమో, అప్పుల కుప్ప అనే పర్వతం ఉందేమో, నీ ముందు సమస్యల గుంపు ఉందేమో, నీ ముందు ఏదైనా ఏ బలహీనత నిన్ను ఏ శ్రమలు పీడిస్తున్నాయో అవన్నీ కూడా పిల్లరా ఒక క్షణంలో దేవుడు పిల్లరా పరిశుద్ధాత్మ ద్వారా అవి చేతుకొట్టి అవి తీసివేసి నీ కొరకు దేవుడు మార్గము సరళం చేయబోతున్నాడు ఈ రాత్రి సమయాన్ని. ప్రైజ్ ది లార్డ్. వినండి పిల్లలు, దేవుని బిడ్డలు గమనించండి. మనం దేవుడి చేత నడిపించబడే వారంగా ఉండాలండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన జీవితంలో గొప్ప ఆత్మ చేత మనం దేవుడు నడిపిస్తాడండి. గమనించండి, మరొక వ్యక్తిని చూపిస్తాను, 2 ముక్కలు చెప్పి ముగిస్తాను. చూడండి, సర్వోన్నతమైన స్థానంలో దేవునికి ఆయనకి ఇచ్చిన మనసు భూమి మీద సమాధానం. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యాలు 2 నేను క్లుప్తంగా 2 ముక్కలు చదివి నేను ముగిస్తాను. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 22వ మాట చదువుకుంది. 22వ వచనం. 22 తరువాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటుని అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. ఎవరి స్తోత్రం. దావీదు పాత నిబంధన భక్తుడు. ఆయన అప్పటికి ప్రభు అన్నాడండి. ఆయన ఎవరో ఎలాంటి నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. డేవిడ్ వాజ్ అ మ్యాన్ ఆఫ్టర్ ద హార్ట్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్ అంటాడు. దేవుని హృదయానుసారుడు దావీదు. చూసారా, ఒక్కసారి తప్పిపడండి ఇంకా మళ్ళీ తప్పిపోతాడు లైఫ్లో ఆయన అన్నాడు కూడా. దేవుడు అన్నాడు, దావీదు నా ఇష్టానుసారుడు అయిన మనుషుడు. ఇంకా చూస్తే దానికి అర్థం ఏంటో అని అడిగితే 1 సమూయేలు 13-14 దాని అర్థం. ఎలాంటి మనుషుడు దావీదు చూడండి. 1 సమూయేలు 13-14 ఇచ్చినాడు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల యొక్కను కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని. దావీదు ఎలాంటి మనసు అంటే తన చిత్తానుసారమైన మనసు అంటే దేవుని చిత్తమును నెరవేర్చేవాడు దావీదు. ఇవాళ మనం కూడా ప్రభు చిత్తాన్ని నెరవేర్చగలం ఉండాలండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం సిద్ధంగా ఉండాలండి. అన్నిటికంటే దేవుని చిత్తమే, దేవుని యొక్క ఆజ్ఞ మనకి టాప్ ప్రయారిటీ ఉండాలండి. అన్నిటికంటే దేవుడే మనకి నెంబర్ 1 ఉండాలండి. ఆయన చిత్తం నెరవేర్చడం మనకి ఆశీర్వాదకరం అండి. ప్రేమ దేవుడు గమనించండి. ఇవాళ దేవుడి చిత్తం అంటారు. ఏంటి దేవుడి చిత్తం అంటే అండి? దేవుడి చిత్తం అంటే ఏమిటి తెలుసండి? చాలా ఉన్నాయి. 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. ఏంటి దేవుడి చిత్తం అంటే ఏంటి తెలుసండి? చూడండి, 1 తెస్సలోనికయ 5:16 చూద్దాం. 1 తెస్సలోనికయ 5:16 ఏంటి దేవుడి చిత్తం ఏమిటి? ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించండి. ఎలా చేయటం? యేసుక్రీస్తులో దేవుని చిత్తం. చూసారా, అదే చిత్తం అంటే ఏంటి చిత్తం? ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి? మనము కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. నిత్యము స్తుతి ఆరాధన చేయాలి. ఈ దినానికి 7 మార్లు స్తుతి ఆరాధన చేసేవాడు దావీదు. ప్రార్థన విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. వాక్య విషయంలో క్రమశిక్షణ కలిగి ఉన్నాడు దావీదు. దేవుడు అంటే ఆయన టాప్ ప్రయారిటీ అన్నిటికంటే. చూసారా, దేవుడికే ప్రధాన ప్రాధాన్యత. దేవుడు తర్వాత ఏదైనా సరే. వింటున్నావా బిడ్డ? దావీదు దేవుని విషయంలో ఆయన అంటున్నాడు, నాకు దేవుడే ప్రాముఖ్యం, ఆయన వాక్యమే నాకు ప్రాముఖ్యం. ప్రభువుని స్తుతించుట, ప్రతి విషయంలో దేవుని స్తుతించండి. ఇది దేవుని చిత్తం. స్తుతించాలండి. మనం సాధారణంగా అనుకుంటాం దావీదట ఏ వీరుడు అండి? ఆరాధన వీరుడు. ఎక్కువ ఆరాధన చేసేవాడు, విసుగు విరామం లేకుండా నిత్యం ఎక్కువ ఆరాధన చేసేవాడు అండి దావీదు. దేవుణ్ణి స్తుతించేవాడు అండి. ఎవరు దేవుడు స్తుతిస్తారో బైబిల్ చూస్తాం మనం. దేవా ప్రజలని స్తుతించుదురుగాక, అప్పుడు భూమి తన యొక్క ఫలం ఇచ్చాను. మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు స్తుతిస్తే ఆరాధన చేస్తే డెఫినెట్గా దేవుడు దీవిస్తాడు నిన్ను. ఎందుకంటే ఆయన వాక్యాలు చెప్పాడండి, ఆయన నామము సూర్యోదయం మొదలు సూర్యాస్తమయ వరకు స్తుతింపదగినది. అలా చేస్తేనట నేల నుండి దరిద్రులపైకి లేవనెత్తాడు, పెంట కుప్ప మీద నుండి దీవులపైకి లేవనెత్తాడు. వాక్యం అది. నువ్వు స్తుతి ఆరాధన చేయి. తెల్లారలేసి నువ్వు స్తుతి ఆరాధన చేయి, నేను దీవించకపోతే అడుగున్నాను. నువ్వు తెల్లారి స్తుతి ఆరాధన ఖచ్చితంగా చెయ్యి. క్రమశిక్షణ ప్రకారం చేయి. కనీసం దానియేలులాగా 7 సార్లు కాకపోయినా
దావీదులా కాకుండా దానియేలులాగా దిన ముమ్మారు స్తుతించు ప్రభుని. తెల్లారు స్తుతించు, సాయంకాలం స్తుతించు, ప్రార్థన విజ్ఞాపన చెయ్యి, రాత్రి పడగదులు స్వపరీక్ష చేసుకో, దినాన్ని ముమ్మారు ప్రార్థన చెయ్యి, దీవిస్తాడు దేవుడు. ఈయన పిల్లరా స్తుతి ఆరాధన చేయుట దేవుని చిత్తమో. దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఆత్మ కనుక ఆరాధించేవారు చెప్పండి, ఆత్మతోనూ సత్యముతో ఆరాధించ. అలాంటి వారు కూడా దేవుడు వెతుకుతున్నాడటండి. ఉన్నాడు, ఎవరు ఉన్నాడా అని. చూసారా, సమస్యలు ఉన్నాయి, ప్రార్థన చేస్తున్నావు, కొన్ని సెటిల్ అవ్వలేదు, ఇంకా కొన్ని క్లియర్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తా, నువ్వు స్తుతి ఆరాధన చేయి. స్తుతి ఆరాధన చేయి, దేవుడు ఆయన వచ్చి ఆ ఎరుకు గోడలు కూల్చివేస్తాడు. నీ ముందు సాతాను కంటే కోట గోడలు ఆయన కూల్చివేస్తాడు, తొలగిస్తాడు. ఎందుకంటే ఆయన పేరు ప్రాకారములు పడగొట్టేవాడు. బిడ్డ వింటున్నావా? నేను ముగిస్తున్నానండి, ముగించే టైం అయిపోయింది, చాలా సమయం అయింది. వినండి బిడ్డ, గమనించాడు. దావీదు నా చిత్తానుసారమైన మనిషి కలవాడు. ఇంకోటి ఏంటి, దేవుడి చిత్తం ఏంటి చేశాడు? దేవుడి చిత్తం ఇంకోటి ఏంటి చేశాడండి? మొదటి తెస్సలోనికయ్య 4:3-4 వచనాలు. మొదటి తెస్సలోనికయ్య 4:3-4 వచనాలు. మీరు పరిశుద్ధులటే అనగా మీరు జారత్వమునకు దూరముగా మీరు జారత్వన దూరం ఉండటమే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కాక కామాభిలాష కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమును ఎట్లా కాపాడుకుని వలన ఎరిగుంటే దేవుని చిత్తము. చూసారా, దేవుడి చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులు దేవుని చిత్తం. అందరూ హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధి ఎప్పుడు వస్తుందండి? యేసు రక్తంలో కడగబడినప్పుడు. అంతే కదండి, ఒకసారి కడగబడడం మంచిదే. తర్వాత ప్రతిరోజు కూడా వాక్యం చేత ఉదక స్నానము చేయబడాలి. వాక్యం బాగా చదవాలా, వాక్యం ఇతను బోధించడం కాదండి, ముందు మనం బాగుపడాలి వాక్యం ద్వారా. అది నేర్చుకోవాలి. వింటున్నావా? వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది, వాక్యం నిన్ను ఆరోగ్యం ఇస్తుందండి. ఎలా తెలుసా? ఆయన తన వాక్యం పంపి వారిని బాగు చేస్తాను, మరి పడిపడి గుంటలు వాళ్ళు లేవనెత్తాడు. వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది బిడ్డ, పరిశుద్ధపరుస్తుంది. వాక్యం నిన్ను ఆస్వాదిస్తుంది, నిన్ను వెలిగిస్తుంది. వాక్యంలో జీవం ఉంది. వాక్యం అంటే యేసు ప్రభువే వాక్యం. ఆయన హృదయంలో పెట్టుకుంటే నీ ప్రాణాత్మ దేహాలు, నీ హృదయ మనసులో, నీ మనస్సాక్షి ఈ యొక్క అంతర భాగాల్లో దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుని వాక్యం ద్వారా. వాక్యాన్ని స్వచ్ఛంగా చూడదు, అన్నిటికంటే వాక్యం నీకు ప్రాధాన్యత ఉండాలండి. అంటున్నావా? వాక్యాన్ని పరిశుద్ధపరుస్తుంది, యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధంగా మార్చి నేను యొక్క అగ్ని జ్వాలలా వాడుకుంటాడండి. అర్థండి, ఆ దినాల్లో దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చాడండి. కాబట్టి దేవుడికి ఇష్టడుగా ఉన్నాడండి. దావీదుని ఇష్టానుసారుడు మనుషుడు. వినండి పిల్లారా, ఇద్దరు మనుషులు చూపించాను మీకు. దావీదు ఇష్టడు దేవునికి, హనోకు దేవుడికి ఇష్టడు. వారు అందుకే వాక్యం చెప్తుంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం. అంటున్నావా? యేసు ప్రభు దేవునికి ఇష్టడండి యేసు ప్రభు. రెండు పేర ఇదిగో నాకు ఇష్టడు, నా ప్రాణం పీడ అంటాడండి. ఆయన నలగొట్టే హోవాకు ఇష్టమైందటండి. మనకి దేవుని పిల్లారా, యేసు ప్రభు నీకు మనకి ఇష్టడిగా ఉండాలా. యేసు ప్రభు దేవునికి ఇష్టడు కనుక ఇవాళ యేసు ప్రభు కలిగి ఉంటే మనము దేవునికి ఇష్టంగా కనుక మనమందరం కూడా పిల్లారా ఈ రాత్రి సమయంలో మనము దేవునికి ఇష్టంగా జీవించాలని, దావీదు వలె మనం ఇష్టంగా జీవించాలని. అంతేకాకుండా పిల్లారా మరి ఆ యొక్క హనోకు వలె ఆయనతో నడిచి ఇష్టంగా జీవించి ఆ రాకల్లో ఎత్తబడే గుంపులో ఉండడానికి దేవుడు మనకు సహాయం చేసి మనందరూ దేవుడు దీవించను కాక. ఆమెన్. ఈ మాటలు దేవుడు దీవించను కాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుల దేవా, మీ స్తోత్రాలు ఈ రాత్రి మీ బిడ్డలతో మాట్లాడడానికి సహాయం చేస్తారు. మీ బిడ్డలు మన మాతో మీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు వందనాలు తండ్రి. బిడ్డల హృదయాలు నూరతో ఫలింపు చేసి నా మాటల బిడ్డలందరూ కూడా యేసు కడగబడిన వారే, పరిశుద్ధపరచబడిన వారే మీరు రాకల్లో ప్రభు వారు దీవించబడి ఆశ్రయించబడి మీరు రాకల్లో ఎత్తబడే బిడ్డలుగా ఉంటే కృపను దయచేసి మీరే మహిమ పొందండి. ప్రతి వారి అవసరాలు తీర్చండి, వారి కార్యం సఫలం చేయండి. వారిని దీవించి మీ పరిశుద్ధాత్మ ద్వారా వారి కార్యం జరిగించి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి, వారి యొక్క తలుపులు తెరవండి, అద్భుతాలు జరిగించండి. మీరే మహిమ పొందండి. యేసు క్రీస్తు ప్రభు నామమున వేడుకున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మన పరమ తండ్రి దేవునికి ప్రేమయు, మన రక్షణ యేసు క్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం, దేవుని కృపాకార్యం సమాధానాలు ఈ మాటల బిడ్డలందరికీ, మన సంఘాలకు, మన సహవాసం సకల పరిశుద్ధులకు
సదాకాలం దేవుడు దయచేయను గాక. ఆమె ఆమె వందనాలు. ప్రైజ్ లార్డ్. ప్రియులరా, ఈ రాత్రి మీరందరూ దీవించబడ్డారని నేను ఆశపడుతున్నాను. నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. రేపు రాత్రికి మరలా 8 తర్వాత మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. కోటలోని ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. దయచేసి ప్రార్థన చేయండి. వీ నీడ్ యూ ప్రేయర్ సపోర్ట్. మే ద లార్డ్ బ్లెస్ యూ. రేపు రాత్రి మళ్ళీ 8 కలుసుకుందాం. షాలోమ్. ప్రైజ్ ద లార్డ్.